ఏడాదికి $1.2 మిలియన్ జీతమిచ్చే ఉద్యోగం ఉంది. చేసేందుకు సిద్ధమని అడుగుతున్నారు. అవును, ఒక లైట్ హౌస్ నిర్వహణ చూసుకోవాలి. సంవత్సరానికి 30 కోట్లు ఇస్తారు. మీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. మీపై పెత్తనం చేసేవాళ్లు కూడా ఉండరు. అసలు మీకు మరో మనిషి కనిపించడు. నచ్చినంతసేపు నిద్రపోయి మెలకు వచ్చినప్పుడు మేల్కొని పని చేసుకోవచ్చు. చేపలు కూడా పట్టుకోవచ్చు. చుట్టూ సముద్రాన్ని చూస్తూ పాటలు పాడుకోవచ్చు. చిత్రకారులైతే బొమ్మలు గీయొచ్చు. మరి పనే లేదా అంటే ఉంది. అందుకే కదా, దానికోసమే కదా 30 కోట్లు ఇస్తా ఉంటున్నారు. లైట్ హౌస్ పైన పెద్ద దీపం ఉంటుంది. దాన్ని సమయానుకూలంగా వెలిగించి సంకేతాలు ఇస్తూ ఉండాలి. అది సక్రమంగా పనిచేస్తుండేలా జాగ్రత్త వహించాలి. బల్బు మారిపోవడం జరిగితే కొత్తది మార్చడం, లేకపోతే ప్రత్యామ్నాయ పద్ధతిని వెంటనే ఏర్పాటు చేసుకోగలగడం, ఆ బుద్ధి కుశలత కలిగి ఉండాలి. ఆ మాత్రమైతే సిద్ధమే అనేవాళ్లంతా అక్కడి వాతావరణం గురించి కూడా తెలుసుకోవాలి. ఒక లైట్ హౌస్ నిర్వహణ పెద్ద కష్టమేం కాకపోవచ్చు. కాకపోతే ఈ సదరు లైట్ హౌస్ ఉన్న ప్రాంతం అత్యంత ప్రమాదకరమైంది. తాడెత్తున అలలు లేచి విరుచుకుపడుతూ ఉంటాయి. తుఫాను హెచ్చరికలు వినిపిస్తాయి. ఇక్కడ ఉవ్వెత్తున లేచే అలలు దీపపు స్తంభం మొత్తాన్ని ముంచేస్తుంటాయి. అదే జుమాన్ లైట్ హౌస్. ఇది సముద్ర జలాల లోపల, అవును, సముద్రపు ఒడ్డున కాదు, సముద్రంలో ఉన్న ఎత్తైన విశాలమైన మెరక మీద కాదు. ఫ్రాన్స్కు వాయువ్య దిశలో చుట్టూ ఎలాంటి భూభాగంతో సంబంధం లేని బ్రిటాంగి అనే ప్రాంతంలో ఒక శిల మీద నిర్మించబడ్డ లైట్ హౌస్ అది. పలకరించే నాథుడు ఉండడు, కానీ తుఫాను ఇట్టిట్టే పలకరిస్తుంది.